వైలెన్స్ ఎక్కువ ఉందా? చాలా ఎక్కువ ఉందన్న. సెకండ్ హాఫ్ మొత్తం అంతా రక్తపాతం. యాక్టింగ్ ఎలా అనిపించింది నాని గారు? బాగుంది. నాని గారిదా చాలా బాగుంది. కానీ ఏంటంటే ఇట్ వర్స్లో ఇట్ 1 ఒకటి చాలా బాగుంటుంది. ఇట్ 3 అంటారా ఏదో ఉంది కానీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సినిమా ఎలా అనిపించింది? బాగుంది మూవీ మొత్తం బాగుంది. నో లాగ్స్ మొత్తం బాగుంది. హాలీవుడ్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్. నాని గారు యాక్టింగ్ లిటరల్ క్రేజ్ ఉంది. మొత్తం మూవీలో యాక్టింగ్ డామినేట్ చేస్తుంది. ఓకే, అంటే వైలెన్స్ ఎలా అనిపించింది? బాగుంది. ఎక్కువ ఉందా వైలెన్స్? ఎక్కువ ఉందా అంటే ఉంది, చెప్పినంత ఉంది. ఓకే, ఏం డిసప్పాయింట్మెంట్ చెప్పిన దాంట్లో. ఓకే, 1, 2, 3 ఎలా అనిపించింది? బాగుంది నిజంగా. 3 కూడా బాగుంది. ఓకే, హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది. సాంగ్స్ ఏం డిస్టర్బెన్స్ అనిపించలేదు. ఉంది హిట్ 4 ఉంది. లాస్ట్ లో ఇంకో ట్విస్ట్ ఉందంట కదా? ట్విస్ట్ ఏం లేదు, సమ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అంతే. ఓకే, ఎలా అనిపించింది? సూపర్బ్ అన్న, సూపర్బ్. అసలు ఒక్క సెకండ్ కూడా బోర్ అవ్వదన్న. ఇంకా క్లైమాక్స్ లో అయితే దీన్ని రివీల్ చేయగా ఇద్దరు వస్తారన్న. చాలా బాగుందన్న మూవీ. హిట్ 4 ఇంకా పెద్దగా ఉంటుంది. ఇంకా నాని కోర్టు సినిమా అప్పుడు కోర్టు సినిమా నచ్చకపోతే ఎట్టి చూడొద్దు అన్నాడు. ఇప్పుడు నచ్చకపోతే ఎస్ఎస్ఎం 2 చూడొద్దు అన్నాడు. నిజంగా అట్లాంటి స్టఫ్ ఉంది ఆ సినిమా, చూడొచ్చు. చాలా బాగుందన్న, చాలా బాగుందన్న మూవీ. అయితే యాక్షన్ అయితే ఊరికి పెట్టారన్న. ప్రతి యాక్షన్ కి ఒక ఇమోషన్ ఉందన్న. నాని గారు మాస్ ఎలిమెంట్స్ ఎలా సూపర్ అన్న. నాని ఇంకా ప్యారడైజ్ లో అయితే ఇంకా తోపుంటారు. ఇది సూపర్ అన్న. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకి? నేను 5కి 4.5 అన్నా. వైలెన్స్ నచ్చింది, నాని యాక్షన్ చాలా బాగుంది. ప్లీజ్ నాకు చాలా సినిమాలో అసలు ఏముందని చూడాలంటారు మేడం? ఏముందంటే వైలెన్స్ ఉంది మొత్తం. సినిమా మొత్తం బ్లడ్ బాత్ అన్నారు కదా, మరి బ్లడ్ బాత్ ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ రెడ్ బాత్ అసలు క్రేజీ ఉంది. ఇట్స్ టూ హాట్. నేషనల్ స్టార్ నాని అయితే చాలా మంచిగా చేసేసాడు. నాని ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ నాని. క్లైమాక్స్ ఎలా ఉంటుంది? క్లైమాక్స్ చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది, కానీ వైలెన్స్ ఎక్కువ ఉంది. ఒక స్టైల్ అయితే పెడతాను నన్నైతే తీసుకోండి. సూపర్ మూవీ, కేక సూపర్ సూపర్. నచ్చింది సినిమాలో? సూపర్ సినిమా బాగుంది, అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. మీకు ఏం నచ్చింది సినిమాలో? మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ అయితే క్రేజీ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. సాంగ్స్ 2 ఉంటాయి, అంతేముండవు. కానీ సాంగ్స్కి ఏముండదు, కానీ మొత్తం మూవీ అయితే పర్ఫెక్ట్ ఉంది. క్యామియోస్తో సహా. మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ ఏం జరుగుతుంది అలా అనిపించింది ఏమన్నా? ఏం క్లిఫ్ హ్యాంగర్ ఏం పెట్టాడు, అంతా బాగానే ఉంటుంది. జస్ట్ 4th కేసు అనౌన్స్ చేస్తారు అంతే. ఓకే, లాస్ట్ లో ఇంకేమైనా టిప్ ఏమైనా వచ్చిందా? లాస్ట్లో క్యామియోస్ ఇస్తారు పాత దానికి వెళ్ళి. ఓకే, అంతే. చాలా బాగుందన్న. హిట్ 1, 2, 3 పోలిస్తే 4 చాలా బాగుంది. అసలు అవసరమా అన్న? అడ్విసేస్ ఎంట్రీ అండ్ లాస్ట్లో కార్తీక్ 4th హిట్ అని వచ్చింది చూడు, అక్కడ అయితే అవసరం. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కార్తీక్ నెక్స్ట్ 4th ఉంటాడని. చాలా అవసరం, అసలు చాలా బాగా నచ్చింది నా హిట్. బీజిఎం అసలు చెప్పలేము. అసలు వైలెన్స్ అయితే హైలైట్. నానిని ఈ విధంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 1, 2, 3లో మీకు ఏది నచ్చింది? అసలు 3 నాని ఉన్నాడు కాబట్టి మాకు 3 నచ్చింది. మిగతా అడ్విసేస్ కూడా 1 బాగుంది. కాకపోతే ఇప్పుడు అయితే అవసరం. కార్తీక్ కోసం వెయిటింగ్, హిట్ 4 కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ మామూలు, సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది సినిమా. యాక్షన్ మూవీ, మంచిగా అందరు చూడొచ్చు సినిమా. అర్జున్ సర్కార్ కోర్టు సినిమాలో శివాజీ గారు అంటారు, నాని గారు సంథింగ్ అని అన్నది ఇది 100% నిజం. సంథింగే. నేషనల్ స్టార్ మంచిగా యాక్టింగ్ చేసిండు, సూపర్ చేశాడు యాక్టింగ్. 15 నిమిషాలు 20 నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్ ఫైట్. ఒక టెర్రరిస్టులు సైకో కిల్లర్లు కిడ్నాప్ చేస్తారు ఒక 6గురిని. ఒక 9 నెలల పాప గురించి కాపాడడానికి ఆయన వెళ్ళి, అర్జున్ సర్కార్ వెళ్ళి కాపాడతాడు. మొన్న జమ్మూ కాశ్మీర్లో 28 మంది చనిపోయారు కదా, వాళ్ళని కూడా ఇలాగానే చంపాలి సినిమా. అట్లా ఉంది సినిమా, సూపర్ ఉంది సినిమా. 1, 2, 3లో మీకు ఏది నచ్చింది? చెప్పాలంటే 1, 2, 3లో సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఓకే, థర్డ్ పార్ట్ వచ్చేసి లైక్ కంప్లీట్లీ ఎక్కువ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అయిపోయింది. ఓకే, అంటే వైలెన్స్ ఎక్కువ అనిపించిందా లేదంటే పర్వాలేదంటే? కొంచెం ఎక్స్ట్రీమసీ వచ్చేసింది వైలెన్స్ది. బట్ ఓకే, లైక్ స్టోరీ ప్రకారం ఇట్స్ గుడ్. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ చాలా బాగుంది. సాంగ్స్ అంటే మనకి అంత బీజిఎం తప్పితే వేరే సాంగ్స్ అట్టు ఎక్కువ లేవు. బీజిఎం బాగుంది, చాలా బాగా ఇచ్చింది. హీరోయిన్ ఎలా యాక్ట్ చేశారు? హీరోయిన్ తనున్న క్యారెక్టర్ ప్రకారం షీ డిడ్ హర్ జాబ్. చాలా బాగుంది మూవీ. నాని యాక్టింగ్, హిట్ డైరెక్షన్ చాలా బాగుంది. సూపర్, మంచి ఇంటెన్షన్ తోటి తీశారు. ఈ మూవీ చాలా మోటివేషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సూపర్ సార్ మూవీ. సూపర్ డూపర్ హిట్. సూపర్ ఉన్నాయి సార్, చాలా బాగున్నాయి సీన్స్. అందరూ చూడాలి అని కోరుకుంటున్నాను. చాలా బాగుంది మూవీ. క్యామియో కూడా ఉంది సార్.
మీరు లాస్ట్లో ఉన్న థ్రిల్ ఇంకా హిట్ వస్తుంది, దానివల్ల ఇంకా హిట్ సూపర్ హిట్ అయింది సార్. నేను అది చెప్పాలనుకుంటున్నాను. నాకైతే పర్సనల్గా అట్లాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం. సో బాగుంది, ఓవరాల్ చాలా బాగుంది. టోటల్ డిఫరెంట్ అంట ఈ సినిమా, చాలా డిఫరెంట్ మనం చూసిన దానికి చాలా డిఫరెంట్. ప్యారడైజ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇట్లాంటివి. సో యా, యాక్టింగ్ అయితే ఇరగదీసింది చాలా హిట్ 4 చూడండి, సినిమా చూడండి. అని యాక్టింగ్ అయితే క్రేజీ ఉంది, బట్ స్టోరీ కుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. కొంచెము స్క్విడ్ గేమ్ తెలుగు వర్షన్లా అనిపించింది నాకు. బట్ నాని కోసం అయితే చూడాలి, హిస్ యాక్టింగ్ ఇస్ క్రేజీ. నాని ఫ్యాన్స్ కి పండగే అంటారా? యా డెఫినెట్లీ. నాని గారి హిస్ ర్యాంపేజ్ యాక్టింగ్ ఇన్ ద లాస్ట్ చాలా బాగుంది. దోస్ సీన్స్, ద రివెంజ్ పార్ట్ చాలా నచ్చింది. లేదు కొంచెం వైలెంట్ ఉంది. ద కట్టింగ్ సీన్స్ అండ్ ఆల్ చాలా కొంచెం సైకాటిక్ గా ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ రికమెండెడ్ ఫర్ పిల్లలు. అంటే భయపడేలాగా ఉన్నాయి, భయపడేలా ఉన్నాయి. ద ఫైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బీజిఎం అని చాలా క్రేజీ ఉంది. బట్ కొంతమంది మాత్రం ఇలాంటి సినిమాలు ఏం మెసేజ్ ఇద్దామని చూస్తున్నారు అంటున్నారు, ఏం చెప్తున్నారు? అంటే ఇట్స్ ఫైట్ అగైన్స్ ద బ్యాడ్ ఓన్లీ, సో గుడ్ మెసేజే. బట్ కొంచెం ఫైటింగ్ అంతా వచ్చేసరికి కొంచెం వైలెంట్ ఉంది అంతే. నాట్ రికమెండెడ్ ఫర్ కిడ్స్. అవసరమే లేదు నాని యాక్టింగ్ కి. అంటే డిఫరెంట్ గా ఉందన్నారు ఈ సినిమాలో. యాక్షన్ ఎక్కువ ఉంది, వైల్డ్ గా మాస్ గా ఉంటది అనమాట. వైలెన్స్ ఎక్కువ ఉంది ఈ సినిమాలో మీరు నాని వేరే అవతారం చూస్తారనమాట. సో మొత్తం మాస్ ఉంటుంది. ఈ 3 సీక్వెన్స్ లో మీకు ఏది నచ్చింది? హిట్ 1, హిట్ 2, హిట్ 3 లో ఆబ్వియస్లీ అన్ని బాగున్నాయి. హిట్ 3 సూపర్. యా, స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ కూడా చాలా బాగుంది. ప్లాట్ లైన్స్ డీటెయిలింగ్ చాలా బాగా రాసుకున్నారు అనిపించింది. ఓకే మీకు సినిమా చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అలా అనిపిస్తుందా మీకు? యాంటిసిపేటింగ్ చేసి ఇది ఇలా జరుగుతుంది అని ఏం లాగా లేదు. సో ఆడియన్స్ కి అంత సస్పెన్స్ బిల్డ్ చేసి బాగుంది. ఓకే, బీజిఎం గాని చాలా వరకు సినిమాలు ఇలా థ్రిల్లర్ సినిమాలు ఏమైనా ఉంటే మనం ముందే ప్రిడిక్ట్ చేసేలా ఉంటే ఆడియన్స్ కి అంత ఎంజాయ్ చేసేలా ఉండదు. బట్ ఇది అలా లేదు. సో చాలా బాగుంది. ఓకే, బాగా నచ్చిందా? యాక్చువల్లీ కాన్సెప్ట్ కన్విన్సింగ్ గా ఉంది. మేబీ అదర్ క్యారెక్టర్స్ కుడ్ డూ వెల్, కొంచెం బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. మీకు నచ్చిందా ఈ క్యారెక్టర్? నాని గారి క్యారెక్టర్ నచ్చిందా? సూపర్ అబ్బా. నాని గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? నాని ఎప్పుడు ఉన్న నానియే కదా. అంటే అన్ని సినిమాల కన్నా ఈ సినిమా డిఫరెంట్ ఉంది కదా? చాలా డిఫరెంట్. హిట్ 1, హిట్ 2తో పోలిస్తే చాలా డిఫరెంట్ ఉంది. ఓకే, చైర్ ఎక్కి కూర్చొని చంపిన, చైర్ ఎక్కి కూర్చొని చూస్తుండే ఇట్లా. క్లైమాక్స్ అయితే సచ్చి వేయడం అవుతాం. ఓకే, వైలెన్స్ ఎక్కువ ఏమనుకున్నది, నార్మల్ ఉన్నది. పుష్ప చూడలే మీరు? అట్లనే అంతకన్నా డబుల్ ఉన్నది. పుష్ప కన్నా డబుల్. మీకేం నచ్చింది అసలు? నాకైతే క్లైమాక్స్ ఘోరంగా నచ్చింది. నాని మొత్తం గుద్ది పెట్టి చంపేసిండు అందరినీ. మస్తు అంటే మస్తు యాక్ట్ చేసిండు. అసలు ఘోరంగా సెట్ అయింది ఆయనకు ఈ వైల్డ్. నాని ఏ మూవీలో చూడలేదు నేను ఇంత వైల్డ్ గా. అసలు మస్తున్నా అంటే మస్తున్నది అబ్బా. సినిమాలో యాక్షన్ ఎక్కువైంది అన్నారు, భయపడ్డారు. ఏం ఎక్కువ కాదు, అంతా లిమిటెడ్ గా సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఎవ్వరు ఏమట్లా నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్రోల్స్ చేయొద్దు. సినిమా వచ్చి అందరు వచ్చి సినిమా చూడండి. సెకండ్ హాఫ్ మొత్తం లాస్ట్ 30 minutes బ్లడ్ తో నింపేశాడు. సో అండ్ ఫస్ట్ మూవీ విషయానికి వస్తే వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవర్ ఉంటుందని వాళ్ళు సెట్ చేశారో, ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది. కానీ ఓవరాల్గా చూసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వరకు బాగా అనిపించింది సరే, సర్వైవల్కి వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక ట్విస్ట్ టర్న్ ఏం లేకుండా కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. కంప్లీట్గా తన యాక్షన్ బ్లాక్స్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని సెకండ్ హాఫ్ మొత్తం రన్ అయిపోయింది. సో కంటెంట్ కూడా ఏం లేదు ఆ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. అండ్ ఇంకొంచెం మనం ఏదైతే హిట్ 1, 2 ఎక్స్పెక్ట్ చేసి హిట్ 3కి వస్తామో, అలా ఎవరైనా వచ్చి మాత్రం డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే వాళ్ళు సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్ అది దృష్టిలో పెట్టుకుని వస్తే మాత్రం కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు. ఎందుకంటే నాని గారు యాక్టింగ్ ప్యాకెట్ వేశారు, నెక్స్ట్ లెవెల్ చేశారు అది అతను. డెఫినెట్గా ఏ రేటెడ్ కాబట్టి థియేటర్లో పిల్లల్ని అలౌ చేయరు. సో అది ఫస్ట్ థింగ్. ఈవెన్ ఓటీటీలు వచ్చినా సరే దయచేసి పిల్లలైనా లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా ముసలి వాళ్ళైనా సరే దయచేసి మూవీని అవాయిడ్ చేయండి. ఎందుకంటే బ్లడ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కంప్లీట్గా సెకండ్ లాస్ట్ 30 minutes అది మొత్తం బ్లడ్డే ఉంటుంది. అండ్ ఫస్ట్ లెవెల్ కూడా కొన్ని 2-3 scenes ఉంటాయి. అది మరీ హెడ్ కట్ చేసి మరి ఆ నెక్స్ట్ మరి చూడడానికి కూడా అభ్యంతరంగా ఉంటాయి. అవి డెఫినెట్గా మంచి రికవర్ అని చెప్పుకోవచ్చు. మనకి దానికి ఏంటంటే సైందా కంప్లీట్గా డైరెక్ట్ ఫెయిల్యూరే, బట్ దీనికి మాత్రం 100% న్యాయం చేశాడు. అండ్ ఇంకొకటి హీరోయిన్ విషయానికి వస్తే తన ఫస్ట్ హాఫ్లో 2 scenes ఉన్నది కొంచెం బాగా అనిపించినా సరే, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 4 scenes ఉన్నా సరే అది కొంచెం బోర్ అనిపించాయి. ఎదుగో థ్రిల్లర్కి తగ్గట్టు సీన్స్ కాకుండా మరీ భయపడదు అలా చేసినట్టు అనిపించింది. అది కొంచెం అవాయిడ్ చేస్తే బాగుండేది. ఓవరాల్గా బాగుంది. For more videos like this, subscribe Big TV channel.